శ్రీరాముని జననం భారతదేశంలో భక్తి, ధర్మం మరియు కుటుంబ విలువలకు ప్రతీకగా జరుపుకునే శ్రీరామనవమి పండుగ వెనుక ఉన్న సంపూర్ణ గాథను ఈ వీడియో వివరంగా అందిస్తుంది. చాలా ఏళ్ల క్రితం అయోధ్య అనే మహానగరాన్ని దశరథ మహారాజు పాలించేవారు. ఆయన ఎంతో ధర్మపరుడు మరియు ప్రజలను తన బిడ్డల్లా చూసుకునేవాడు. అయితే అతనికి సంతానం లేదనే పెద్ద లోటు ఉండేది. రాజ్య సంపద, గౌరవం ఉన్నప్పటికీ వారసుడు లేడనే బాధతో ఉన్న దశరథుడు వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. యాగం ముగిశాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాత్రలో పాయసమిచ్చి దానిని భార్యలైన కౌసల్య, కైకేయి మరియు సుమిత్రలకు ఇవ్వమంచెప్పారు. ఆ పాయసం తిన్న కొద్ది రోజులకు అద్భుతం జరిగి చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథినాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. రాముడు జన్మించిన ఆ పవిత్రమైన రోజనే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. శ్రీరాముడు చిన్నప్పటినుంచే ఎంతో వినయ విధేయతలతో పెరిగాడు. పెద్దల మాట వినడం, ధర్మాన్ని గౌరవించడం ఆయన నైజం. గురుకులంలో వశిష్ఠ మహర్షి వద్ద విద్యలు నేర్చుకున్న రాముడు ధనుర్విద్యలో సాటిలేని వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి తన యాగాన్ని రాక్షసులు పాడుచేస్తున్నారని వారిని అరికట్టటానికి రామలక్ష్మణులను తనతో పంపమని కోరారు. దశరథుడు మొదట భయపడినప్పటికీ మహర్షి మాట మేరకు వారిని పంపించారు. అడిగిన అడ్డు తప్పకూడా రానేదని అనుకున్నాడు సత్యదేవారిని పంపించారు. అడవిలో రాముడు తాటక అనే రాక్షసిని సంహరించి మరెంతోమంది రాక్షసులను ఓడించి యాగాన్ని విజయవంతం చేశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు వారిని మిథిలా నగరానికి తీసుకెళ్లారు. అక్కడ జనకమహారాజు తన కుమార్తె సీతకోసం స్వయంవరం ప్రకటించి శివధనుస్సును ఎత్తి వంచగలిగిన వారికే సీతని ఇచ్చి వివాహం చేస్తానని షరతు పెట్టారు. ఎందరో రాజులు విఫలమైన చోట రాముడు సునాయాసంగా ఆ ధనుస్సును ఎత్తి వంచగా అది విరిగిపోయింది. అలా సీతారాముల వివాహం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని గుర్తుచేసుకుంటూనే శ్రీరామనవమి రోజున ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించగా కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది. కైకేయి తన పాత వరాలను గుర్తుచేసుకుని తన కుమారుడు భరతుడు రాజు కావాలని మరియు రాముడు 14 ఏళ్లపాటు అరణ్యవాసం చెయ్యాలని కోరింది. తండ్రి ఇచ్చిన మాటకోసం రాముడు ఎటువంటి ఎదురుప్రశ్న వేయకుండా రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఆయనతో పాటు సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా అరణ్యానికి వెళ్లారు. అడవిలో వారు ఎన్నో కష్టాలు పడినప్పటికీ ధర్మాన్ని వీడలేదు. ఆ సమయంలోనే లంకేశుడైన రావణుడు మాయతో సీతను అపహరించాడు. సీతకోసం అన్వేషణ ప్రారంభించిన రాముడు హనుమంతుణ్ణి కలిసి వానరసేనతో స్నేహం చేశాడు. వారందరి సహాయంతో సముద్రంపై వారధిని నిర్మించి లంకకు చేరుకుని రావణుణ్ణి యుద్ధంలో సంహరించాడు. చివరకు సీతను తిరిగి తెచ్చుకుని అరణ్యవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు తిరిగివచ్చారు. రాముడు అయోధ్యకు తిరిగివచ్చినప్పుడు ప్రజలు ఎంతో ఆనందంతో స్వాగతం పలికారు. ఆయన పట్టాభిషేకం జరిగిన కాలాన్ని రామరాజ్యం అని పిలుస్తారు. ఎందుకంటే ఆ సమయంలో అందరూ సుఖసంతోషాలతో ధర్మబద్ధంగా జీవించారు. శ్రీరామనవమి పండుగ మనకు తల్లిదండ్రుల మాట వినడం, ఎన్ని కష్టాలు వచ్చినా సత్యం మరియు న్యాయం కోసం నిలబడటం వంటి విలువలను నేర్పుతుంది. రాముడు ఒక ఉత్తమ కుమారుడిగా, భర్తగా మరియు రాజుగా ఎలా ఉండాలో తన జీవితం ద్వారా నిరూపించిన ఆదర్శ పురుషుడు. ప్రతి సంవత్సరం ఈ రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కళ్యాణాలు నిర్వహించి పానకం, వడపప్పు ప్రసాదాలు పంపిణీ చేస్తారు.
రాముడు జన్మించిన ఈ రోజున మన హృదయాలలో కూడా ధర్మం పుట్టాలనే గొప్ప సందేశంతో ఈ పండుగను జరుపుకుంటాము. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.